రాధాకృష్ణ రాసిండు. నేటి నుంచి ఓటర్ల జాబితా సవరణ చేస్తున్నట. 23న తుది జాబితా ప్రకటించబోతున్నారు. ఇక షెడ్యూల్ జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ అట 26న పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తున్నారు. వచ్చే నెల 25 అంటారు కదా, మళ్ళీ 26 షిఫ్ట్ చేసిరా. వచ్చే నెల 2వ వారంలో పోలింగ్ చేయబోతున్నారు. ఇక మరి 2 దశల్లోనే ఎన్నికలు ఉండేలా అవకాశం ఉన్నది. ఎన్నికల పరిశీలకులుగా ఐఏఎస్ల నియామకం జరగబోతుంది. నేడు జిల్లా కలెక్టర్లు పోలీసు అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్. మొదటి వారంలో జిల్లాలో పర్యటనకు సీఎం. ఏం చేస్తావు? పర్యటించి మంగళారతి పలుకుతావా? మందిని ముంచిన మంగళారతి ఏమైనా ఒడితే కదా నేను దండం దీపాలు పెడతానికి. నువ్వు ఒడిచింది ఏమి లేదు కదా. సో మా రేవంత్ అన్న అయితే ఇక 2వ వారంలో పెడతాడట. మళ్ళ నెల 26 తారీఖు నాడు ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తాడ. 26 తారీఖు నాడు మరి మీరు రెడీ ఉన్నారా? మీరు దయచేసి జర రెడీగా ఉంటారా? జర రెడీగా ఉండి మా రేవంతుల వారికి మంగళారతి పలుకు దయచేసి ప్లీజ్. మా అన్న మంచోడు, మా అన్న గొప్ప మేధావి, ఈ దేశంలో దొరకనంత మేధావి. మరి రేపు 26 తారీఖు ఎన్నికల షెడ్యూల్ వచ్చినాక 2 వారాల తర్వాత ఓటింగ్ వచ్చినాక మీ ఊర్లలోకి వస్తారు. అమ్మ చేయి గుర్తు ఓటెత్తే 2000 పోయి 4000 వస్తాయి అన్నారు కదా. ఆ సన్నాసులు అందరూ వస్తారు. అరే 2000 పోయి 4000 ఈరా బస్ అని అడుగు. 1,00,000 పోయి 2 వస్తాయి. కేసీఆర్ 1,00,000 ఇచ్చి నేను 2 లక్షలు వీకిస్తా. మరి ఆ 2 లక్షలు వీకిరా ఓడెత్తామని చెప్పి చెయ్యికి ఓడెత్తే 10,000 వస్తున్నాయా? 15 వస్తాయి. ఆ దొంగనాగలు రేపు వస్తారు. మరి 15 ఈరియా అని అడుగురు. ఫస్ట్ గారి వీకిచ్చినాక ఓటు అడగవండి. ఇక మహేష్ గాడ్సే రోజు 6 గ్యాడ్లు వేసుకొని వస్తాను. మరి ఈ నా ఒంటిపై ఉన్న అన్ని గ్యాడ్ ఇచ్చి కన్ను మూసుకొని కాంగ్రెస్ పోటేరు. ఇక నేనే చెప్తాను పోరి ఈ ఇత్త కాంగ్రెస్కి పోటేరి ఇయ్యపోతే ఎగురు. గంతే ముచ్చట, 2 ముచ్చలు, ఇక వేరే ముచ్చటే లేదు. జనాల్ని మోసం చేశాట మీ ఓట్లు పెడతాను. ఇంకోటి బీసీలు అంటారు కదా, బీసీలకే ఈ గ్యారెంటీ లెక్కొట్టింది. ఈ సమాజంలో 56% తెలంగాణలో బీసీలు ఉన్నారని ఈ దొంగ లెక్క, కాంగ్రెస్ లెక్క. ఆ లెక్క ప్రకారం మాట్లాడినా కూడా ఈ పథకాలు 56% మెజార్టీ మనకే రావాలి. ఈ పథకాలు ఎగ్గొట్టింది మెజార్టీ మనకే. ఇక మళ్ళీ బీసీ రిజర్వేషన్ ఇస్తారు, బీసీలకు న్యాయం చేస్తారు. ఈ లంగముచ్చట్లు నమ్మకరు. ఎందుకంటే చెయ్యి గుర్తుతో ఉండేవాడ ఓట్లు. ఉంగరం గుర్తు, మిషన్ గుర్తు, జగ్గు గుర్తు గీ ఉంటాయి. ఆడ కాంగ్రెస్ గుర్తు రావు రిజర్వేషన్ ఇస్తానికి పార్టీ పరంగా. సో దయచేసి మా బీసీ బిడ్డలందరూ గమనించాలి. ఇవన్నీ ఎగ్గొట్టినాడు కాంగ్రెస్ వాడే బీసీలకు. మళ్ళీ బీసీలను దోకా వేసి కులగణన వేసి మనల్ని మోసం చేసింది కాంగ్రెస్ వాడే. ఈ లంగ కొడుకులతో వీడియోలు చేయించిన వాళ్ళు కూడా మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళే. మళ్ళీ ఆ దొంగనాకులు కూడా కాంగ్రెస్ వాళ్ళే. నలుకుటోడు నప్పతట్లోడు మల్లిగాడు రగ్గాడు. సో ఆ దొంగనాకులను మాటలు పట్టుకొని మీరు ఓటేస్తే మీరు ఆగమవుతారు. ఎందుకంటే ఆ కొడుకులు ఓట్లు రాకముందుకేమో ప్రశ్నిస్తున్నారు, ఓట్లు రాగానే కాంగ్రెస్ వచ్చి తాగుతారు. అందుకే చెప్తాను నేను ముందే. ఇక తర్వాత మీ ఇష్టం, మమ్మల్ని మీ దేవుడు కూడా కాపాడలేడు. అది ఒకటి. ప్రభుత్వంపై ఫోకస్ అట. విద్యుత్తుపై 24లో ప్రత్యేకంగా భేటీగా క్యాబినెట్. కొత్త డిస్కామ్ ఏర్పాటు, విద్యుత్ డిమాండ్, థర్మల్ ప్లాంట్లు, రాజధానిలో భూగర్భ కేబుల్లు లైన్లపై చర్చించనున్న మంత్రి వర్గం. అవ్వ ఎన్నిసార్లు చర్చ పెడతారా మీ చర్చల మనువాడ? ఆ క్యాబినెట్ భేటీ అంటారు అన్ని పనికిమాలిన నిర్ణయాలు. పార్టీ ఆఫీసులో తీసుకున్న నిర్ణయాలు క్యాబినెట్ భేటీ తీసుకుంటారు. ఇది ఎక్కడ జోలో? మీరు ఏం తెలియదు నష్టమైందో మరి మీకు. కొత్త సంస్కరణలపై మంత్రులకు సమావేశం వివరిస్తారు. 59,671 కోట్ల మేర నష్టాల్లో 2 డిస్కంలు ఉన్నాయి. వాటి పరపతి పెంచడానికి కొత్త డిస్కంలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రిడ్ రక్షణ కోసం కొత్త థర్మల్ ప్లాంట్ నిర్మాణం చేయబోతున్నారు. మరి ఇదంతా సిలిక పలుకులు పెద్దగా మనకు అవసరం లేదు. రాసిరు అంతే, వాళ్ళు రాసిరు, మనం లైట్ తీసుకుందాం.